మహిళలపై దాడి ప్రజాస్వామ్యానికి చేటని, మహిళలపై అసభ్యకరంగా ప్రచారం చేసిన సాక్షి ఛానల్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వింజమూరు మండలం నారీమణులు నడుం బిగించి వింజమూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం స్థానిక బంగ్లా సెంటర్ నుండి కొత్త బస్టాండ్ సెంటర్ వరకు సాక్షి ఛానల్కు ప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్వచ్ఛందంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో దేవతల రాజధాని అమరావతి అని మాట్లాడటం జీర్ణించుకోలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజు పర్యవేక్షణలో డిబేట్ ఏర్పాటు చేసి మహిళా లోకాన్ని కించపరిచే విధంగా వేశ్యల రాజధాని అమరావతి అని సంబోధించడం, దానికి కొమ్మినేని శ్రీనివాసరావు మద్దతు పలకడం వారి సైకోతనానికి పరాకాష్ట అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల మహిళా మణులు స్వచ్ఛందంగా పాల్గొని తమ డిమాండ్లను వ్యక్తపరిచారు. మహిళలపై దాడి ప్రజాస్వామ్యానికి చేటని, మహిళలపై అసభ్యకరంగా ప్రచారం చేసిన సాక్షి ఛానల్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వింజమూరు మండలం నారీమణులు నడుం బిగించి వింజమూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం స్థానిక బంగ్లా సెంటర్ నుండి కొత్త బస్టాండ్ సెంటర్ వరకు సాక్షి ఛానల్కు ప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్వచ్ఛందంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో దేవతల రాజధాని అమరావతి అని మాట్లాడటం జీర్ణించుకోలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజు పర్యవేక్షణలో డిబేట్ ఏర్పాటు చేసి మహిళా లోకాన్ని కించపరిచే విధంగా వేశ్యల రాజధాని అమరావతి అని సంబోధించడం, దానికి కొమ్మినేని శ్రీనివాసరావు మద్దతు పలకడం వారి సైకోతనానికి పరాకాష్ట అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల మహిళా మణులు స్వచ్ఛందంగా పాల్గొని తమ డిమాండ్లను వ్యక్తపరిచారు.